స్వేచ్ఛ నా కొడుకుతోటి సమాంతరంగా ఎదిగిన పిల్ల. మా నవ్య కంటే 3 ఏళ్లు పెద్ద. మా ఇంటి ఆడపిల్ల అన్నట్లే. స్వేచ్ఛ పుట్టిన తర్వాత శంకరన్న, శ్రీదేవి ఆమె ఆలనా పాలన కోసం పడ్డ కష్టాలు ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా ఎవరు తన బిడ్డను సొంత బిడ్డలా కాపాడుకుంటారని ఆలోచించి శంకరన్న తన కుటుంబపు ఆడపిల్ల సంధ్య దగ్గరకు చేర్చింది. ఆ సంధ్య వాళ్ళ మేనకోడలని చెప్పారు. ఎంత శ్రీదేవి కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీడీ కార్మికుల కోసం పనిచేసిన శంకరన్న ఉమ్మడి రాష్ట్ర PDSU రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఆ తర్వాత విజృంభణ పత్రిక, ఆ తర్వాత హైదరాబాదులో మురికివాడలో కార్మిక సంఘాల నిర్మాణం బాధ్యతగా ఉంటూ పూర్తి కాలం పనిచేస్తున్న సమయంలో మా నకరేకల్ శాలి గౌరారం మండలంలోని ఇటుకులపాడుకు చెందిన సాధుల నరసన్నతో సంధ్య పెళ్లి విప్లవ పార్టీ నేతృత్వంలో జరపడంతో నేను 1991లో వచ్చే నాటికి వీళ్ళంతా నా ఆత్మీయులు. ఆయనను సాధుల నరసన్న అనడం కంటే సాదే నరసన్న అనడం కరెక్ట్ ఏమో. మూసీ చెరువు మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులుగా ఇతర పార్టీ అప్పజెప్పిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నా, ఎన్ని ఆర్థిక ఒడిదడుకులు ఉన్నా, ఎంతో మంది పార్టీ నుండి అవసరం రీత్యా నకరేకలు పంపితే అన్నీ తానే అయి సంరక్షణ బాధ్యత తీసుకునేవాడు సాధుల నరసన్న. స్వేచ్ఛను శంకరన్న చిన్నతనంలోనే వదిలిపెడితే 10వ తరగతి ఇక్కడే చదువుకునేదాకా అన్ని బాధ్యతలు నరసన్ననే మోసిండు. వింటురా, ఆ సాధుల నరసన్న అండ్ సంధ్య వాళ్ళు పెంచిండ్రు అనేది చెప్తున్నాడు. సో స్వేచ్ఛ నకరేకల్లోని నేతాజీ హై స్కూల్ నుండి 10వ తరగతి పాస్ అయింది. అంటే ఈమె నల్గొండ నేపథ్యం, మనకు అర్థం, ఖమ్మం నల్గొండ. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ జర్నలిజం. తన ప్రస్థానం అంతా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు చాలా స్పష్టంగా తెలుసు. మా నవ్యకు, సుహాస్కు, లక్ష్మికి, అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, మన చెరుకు సుధాకర్ అన్నకి అందరికీ స్వేచ్ఛ మా ఇంట్లో ఆడపిల్ల. నకరేకల్ తాను ఎప్పుడు వచ్చినా ఇటు రావడం, తాను హైదరాబాద్లో ఏ ఛానల్లో ఉన్నా, నేను ఏదైనా మీడియా పాయింట్లో ఎక్కడైనా ఉన్నప్పుడు అంకుల్ అంటూ వచ్చి భుజాల మీద వాలిపోవడం, ఎదుగుతున్న బిడ్డల తెలివి, ఆత్మస్థైర్యం, నవీన పోకడలు, సమాజ చింతన ఉన్న తల్లిదండ్రులకు మరింత సంతోషాన్ని ఇస్తాయి. స్వేచ్ఛ అట్లా ఎదిగింది కూడా. 2010లో అనుకుంటా స్వేచ్ఛ ఒకసారి తెలంగాణ భవన్లో దూరం నుండి అంకుల్ అంకుల్ అంటూ కేకలు వేస్తున్నది. న్యూస్ రీడర్ హ్యాండ్సమ్ కోట్ డ్రెస్ అమ్మాయికి నాతో ఏం పని అని నేను అట్లాగే వెళ్తున్నప్పుడు కేకలు వేసి మరీ ఉరికొచ్చి, నన్ను గుర్తుపట్టలేదా అంకుల్, నేను స్వేచ్ఛను అంది. అనేక అభివృద్ధి కూడా తర్వాత 2023లో నేను BRSకు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ వచ్చినప్పుడు నా మిత్రుడు అడ్వకేట్ భరత్ ఛాంబర్లో కలిసి టీ న్యూస్ ఆఫీస్ నుండి కబురు వచ్చింది, జాయిన్ అవుతా అని చెప్పింది. టీ న్యూస్లో జాయిన్ అవుతా అని చెప్పిందంట. ఎప్పుడు ఇయర్ 2023లో. ఆ తర్వాత మధ్యలో కూడా కనబడింది. ఇప్పుడు ఇలాంటి పిడుగు లాంటి వార్త. ఇప్పుడే సాధన నరసయ్యతో మాట్లాడి ఉన్నాను. వాళ్ళు హైదరాబాద్ దారిలో ఉన్నారు అంటే చనిపోయినాక. అంతా గందరగోళమైన పరిస్థితి. ఇప్పుడు ఆమెను వారి ఇంటిలో ఆత్మహత్య చేసుకొని గమనించడానికి ఇంకో 18 గంటల ముందు ఈ సంఘటన జరిగింది. ఏం జరిగిందో ఎవరికి తెలియకపోయినా స్వేచ్ఛ కూతురు స్కూల్ నుండి వచ్చి ఎంతకు తలుపు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి స్వేచ్ఛను అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారు. అంటే డే టైంలోనే అయింది. ఆమె స్కూల్ పోయినాక బిడ్డ చక్క నడుస్తూ చెరగని చిరునవ్వుతో వెలుగులు పంచే స్వేచ్ఛ ఇప్పుడు లేదంటే బాధ కంటే కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఈ క్షణానికి ఈ సంఘటన మా ఇంట్లో జరిగిన సంఘటనగానే భావిస్తున్నాను. స్వేచ్ఛతో మాత్రమే అనుబంధం కాదు. శంకరన్న విజృంభును బాధ్యుడిగా ఉన్నప్పుడు ఆయన కేర్ ఆఫ్ చాలా సందర్భాల్లో మా హిమాయత్ నగర్ రూమ్ మాత్రమే. అంటే ఈ శంకరన్న వాళ్ళ తండ్రి శంకరన్నకి మన యొక్క ఏమంటారు సుధాకర్ అన్నకి చాలా బాంధవ్యం ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. శంకరన్న పాలిటెక్నిక్ కాలేజీలో ఓ నరసింహారెడ్డితో పాటు కత్తిపోట్లకు గురైనప్పుడు పూర్తి చికిత్స అందడంలో నేనే దగ్గరగా ఉన్నా. లక్ష్మి, నేను పార్టీ ఇచ్చిన సహకారంతో పెళ్లి చేసుకున్నాం. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆ ఇద్దరు దంపతులతో పాటు నేను ఎరిగిన చాలా మందికి స్వేచ్ఛ ఇంకా తమ భుజాల మీద ఎదుగుతున్న చిన్నపిల్లనే. స్వేచ్ఛ కన్నా పిల్లను కూడా ఇప్పుడు అందరూ బాధ్యతగా సంరక్షించుకోవాలి. స్వేచ్ఛ కన్నా పిల్లని అంటే వాళ్ళ బిడ్డను అందరు టేక్ కేర్ చేయాలని అంటున్నాడు.
పసిపిల్లవాడు మనస్తత్వం ఉన్న శంకరన్నను అనేక ఆటుపోట్ల మధ్య అనారోగ్యాన్ని గుదిబండగానే శ్రీదేవికి మనం సపోర్ట్గానే ఉండాలి. మన జీవితకాలం ఎంతనో తెలియదు కానీ ఇంకో 100 జన్మల సమయానికి సరిపోయే బరువులు, బాధ్యతలు, తోడుపాట్లు ఏ స్వేచ్ఛ లేకుండా కబలించడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వేచ్ఛను కబలించే వ్యవస్థల మీద కన్నెర్ర చేసే స్వేచ్ఛ, అక్షర యుద్ధం చేసే స్వేచ్ఛ, అక్షరాలను వ్యాసాలుగా కవితలుగా తీర్చిదిద్దే స్వేచ్ఛ, అంకుల్ అన్నావు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నావు, తోటి కన్న బిడ్డతో పాటు మురిపాలు, ముసిముసి నవ్వులు, అలుగుడు, సంతోషంతో వెలుగుడు, ఎన్నిసార్లు పట్టరాని సంతోషంలో నీ నెత్తి నిమిరి దిష్టి తీస్తినో, అన్నపు ముద్దల మరుపురాని వెన్నెల ముచ్చట్లు ఎన్ని తల్లి, నవ్య సుహాస్ నువ్వు ఇట్లా రాలిపోవడం తలుచుకొని బాధగా మెలి తిరగడం నీకు కనిపించదుగా, ఇట్లా ఎట్లా చేస్తావు నువ్వు అని శపించడానికి, ఆగ్రహించడానికి కూడా మా దగ్గర శక్తి లేదు. ఆపరేషన్ కగార్ చిన్న భిన్నం కంటే వైకల్యంగా ఉంది ఈ రోజు. ఇంకా ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంటే నీ బిడ్డకు నువ్వు లేని లోటు తీర్చడం కోసం పేగుబంధంతో సమానంగా తన్లాడుతా అని చెప్తున్నా. నాతో అవసరం లేదనే వెళ్ళిపోయావు. పో బిడ్డ పో. ఊపిరి లేకపోవడమే స్వేచ్ఛ అయితే నీ దారిన నువ్వు పోయినట్లే అని చెరుకు సుధాకర్ అన్న రాసిండు. అతనికి ఆ స్వేచ్ఛతో ఉన్న అనుబంధాన్ని, వాళ్ళ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు. ఓకే, సో ఆ క్రమంలో మిగతా ఫోటో చూసినాక ఇంకా వేరే వాళ్ళ కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను.